ఈరోజు మనం ఎంసెట్‌కి సంబంధించిన ర్యాంక్ వర్సెస్ కాలేజ్. అంటే మీ ర్యాంక్ ఎంతొచ్చిందో, దానికి తగ్గట్టు కాలేజ్ ఏదొచ్చిద్దో నేను ప్రిడిక్ట్ చేసి చెప్పబోతున్నాను. హలో గైస్! వెల్కమ్ టు ఎరైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థాంక్ యూ. అలాగే ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏందంటే ఎంసెట్‌కి సంబంధించిందే. అది కూడా ర్యాంక్ వర్సెస్ కాలేజ్. అంటే మీకు వచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్ వచ్చిద్దో ఈరోజు మనం ప్రిడిక్ట్ చేసి చెప్పబోతున్నాననమాట. సో, ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గూగుల్‌లోకెళ్ళి కాలేజ్ ర్యాంక్ అని కొట్టి సెర్చ్ చేయండి. దాంట్లో ఫస్ట్ వెబ్‌సైట్ దాన్ని క్లిక్ చేయండి. కొసి లోడ్ అయిద్ది. లోడ్ అయిన తర్వాత అక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ కనపడతాయి. దాన్ని ఫిలప్ చేయండి. దాంట్లో మీరు ఇంజినీరింగ్ అయితే ఇంజినీరింగ్ లేకపోతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది. అలాగే ఇయర్స్ ఏమో రీసెంట్‌లోనే పెట్టుకోండి. ర్యాంక్ మీకు ఎంత ర్యాంక్ వస్తే అంత ర్యాంక్‌ని అక్కడ మెన్షన్ చేయండి. నేను ఒక 50,000 అని మెన్షన్ చేస్తున్నాను. లేకపోతే 1000 నేను పెడుతున్నాను. సో, మీరు ఏం కావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే ఎంత ర్యాంక్ వస్తే మీకు అంత మెన్షన్ చేసుకోవచ్చు. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే కేటగిరీ మీది ఏ క్యాస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీబీ పెడుతున్నాను. మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. అదే మీ కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ పెట్టుకోవచ్చు. అలాగే లాస్ట్‌లో కింద మనకి ఫైండ్ కాలేజెస్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరిక్కడ మీ నేమ్ ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నంబర్. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీ మొబైల్ నంబర్ ఇస్తే మీకు ఓటీపీ వచ్చిద్ది. సో, మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఫైండ్ మై కాలేజ్ అని కొడితే కింద మీకు కొన్ని అవైలబుల్ కాలేజెస్ కనపడతా ఉంటాయి. సో, మీరు ఇయన్నీ చూస్తా ఉండండి. మీకు అర్థమైద్ది. ఆ కాలేజ్‌కి ఎంతలో ర్యాంక్ ఉంది. ఏ బ్రాంచ్‌లో ఎంతలో ర్యాంక్ ఉంది. మొత్తం చూసుకుంటా ఉండండి. ప్రతి ఒక్క కాలేజు ఎక్కడుంది. అలాగే దాని క్లోజింగ్ అంటే మినిమమ్ ఎంత రావాలా ఆ కాలేజ్‌లో రావాలంటే, ఆ బ్రాంచ్ ఏంటిది అని మొత్తం చూపిస్తా ఉంటది. సో, మీరన్నీ చూసుకుంటా ఉండండి. నేను 1000 అని కొట్టాను కాబట్టి నాకు ఇయి చూపిస్తుంది. సో, మీరంతా మీ యొక్క ర్యాంక్‌ని అక్కడ మెన్షన్ చేస్తే మీకు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ చూపిస్తా ఉండిద్దనమాట. సో, ఇక్కడ చాలా పేజెస్ ఉన్నాయి. నేను నెక్స్ట్ అని కొడితే నెక్స్ట్‌కి వెళ్ళిద్దనమాట. సో, మీరు చాలా పేజెస్ చూసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు ఏమన్నా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోస్ నేను చాలా చేయబోతాను వీడియోస్. బీటెక్ మీద అలాగే ఇంటర్ వాళ్ళకి గూడా చాలా వీడియోస్ చేయబోతాను. సో, మీరందరూ నోటిఫికేషన్ ఆన్‌లో చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వచ్చిద్ది. మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని. అలాగే థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.